మైనాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో కస్టడీ విచారణ కొనసాగుతుంది. సిటీ బృందం నిందితుల నుంచి ముఖ్యమైన వివరాల సేకరణ కోసం విచారణ చేస్తుంది. ఈ కేసులో ప్రధాన నిందితులు పెరెట్ రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, నమిత్ శర్మ ముగ్గురిని సిటీ ప్రశ్నిస్తుంది. ఇక డ్రగ్స్ పార్టీ, కాల్పుల ఘటన, వ్యాపార లావాదేవీలు పలు అంశాలను సిట్టు లోతుగా పర్యవేక్షిస్తుంది. డ్రైవర్ శరత్, నమిత్ శర్మ, అభిషేక్ సింగ్ నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా సిట్టు నిందితుల పాత్రలను, డబ్బు లావాదేవీలను, దేశ విదేశ వ్యాపార లింకులను కూడా పరిశీలిస్తుంది. సిటు ప్రధానంగా 10 లింకులు, డ్రగ్స్ సరఫరా, కాల్పుల ఘటనపైన దృష్టి పెట్టి విచారణ కొనసాగిస్తుంది. మైనాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో కస్టడీ విచారణ కొనసాగుతుంది. సిటీ బృందం నిందితుల నుంచి ముఖ్యమైన వివరాల సేకరణ కోసం విచారణ చేస్తుంది. ఈ కేసులో ప్రధాన నిందితులు పైలట్ రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, నమిత్ శర్మ ముగ్గురిని సిటీ ప్రశ్నిస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ ఫోన్లో అందిస్తారు. పవన్, మైనాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో కస్టడీ విచారణ సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి పవన్? మైనాబాద్ ఫామ్ హౌస్ ఈ రోజు మొదటిసారి డ్రగ్స్ కు సంబంధించిన కస్టడీ విచారణ కొనసాగింది. విచారణలో భాగంగా చూస్తే మాత్రము ప్రధానంగా ఫామ్ హౌస్ లో డ్రగ్స్ కు సంబంధించి పూర్తిగా డ్రగ్స్ ఎక్కడెక్కడ సరఫరా చేశారు, అంటే డ్రగ్స్ ఎవరి వద్ద కొనుగోలు చేశారు అని దానిపైన కూడా ప్రధానంగా ఈ రోజు కస్టడీలో కూడా విచారణ కొనసాగించారు. అయితే ఇందులో చూస్తే మాత్రం ప్రధానంగా అంటే పోలీసుల పైన ఫైరింగ్ ఎందుకు చేయాల్సి వచ్చింది, అయితే పైలట్ రోహిత్ రెడ్డి కావచ్చు, అతను అంతేకాకుండా నమిత్ శర్మ దీనికి సంబంధించి గాల్లో కాల్పులు జరపడం, పోలీసులు వచ్చిన దాని తర్వాత కూడా పూర్తిగా కాల్పులకు సంబంధించి పైన ఈ రోజు మొదటి రోజు కస్టడీ ఒక విచారణ కూడా కొనసాగింది. అయితే ఇందులో చూస్తే మాత్రం ప్రధానంగా ఇప్పటికే డ్రగ్స్ కు సంబంధించి అభిషేక్ సింగ్ ద్వారా 24 సార్లు కొనుగోలు చేసిన సంబంధించి కూడా ఫోన్ కాల్ లిస్ట్ కావచ్చు, మనీ ట్రాన్సాక్షన్, బ్యాంకు లావాదేవీలకు సంబంధించి దానిపైన కూడా సిట్ అధికారులు దృష్టి కొనసాగించిన నేపథ్యంలో చూస్తే రేపు రెండో రోజు కస్టడీ కూడా చాలా కీలకంగా మారనుంది. అయితే కస్టడీలో చూస్తే మాత్రం ప్రధానంగా డ్రగ్స్ పైనే పూర్తిగా ఫోకస్ చేస్తున్నారు. అంతేకాకుండా వీరు డ్రగ్స్ అంటే అభిషేక్ సింగ్ ద్వారా కాకుండా ఇంకా ఎవరెవరి వద్ద కొనుగోలు చేశారు, వీరికి పెట్రోళ్లకు సంబంధించి డ్రగ్స్ సరఫరా చేస్తారు ఎవరైతే పెట్రోల్స్ ఉన్నారో వారితో ఎలాంటి లింకులు ఉన్నాయో దానిపైన కూడా పూర్తిగా రేపు ఆరా తీయనున్నారు. మొత్తానికి ఓవరాల్ గా చూస్తే మాత్రము సిట్ విచారణలో పైలట్ రోహిత్ రెడ్డి సరైన సమాధానాలు చెప్పకుండా అనేది మాత్రం పోలీసులు అడిగిన ప్రశ్నలకు సమాధానం దాటివేసినట్లుగా తెలుస్తుంది. రేపు మాత్రం కొన్ని కీలకమైన సాక్ష్యాధారాలు పెట్టి మరీ విచారించే అవకాశం కూడా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ పవన్.